పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది మరింత బలపడి ఈ రోజు రాత్రికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమ, తెలంగాణలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పశ్చిమ దిశ నుంచి 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో పొలాలు, కాలువల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ నగరంలోని ఎడతెరిపిలేని వర్షం కురిసి రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో పిడుగుపడి ఒక వ్యక్తి మృతి చెందాడు.